నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. ఒకప్పుడు తెలంగాణను శాసించిన గులాబీ జెండా ఇప్పుడు తన ఉనికి కోసం పోరాడుతుందా? 10 ఏళ్లు అధికారం తర్వాత ప్రతిపక్షంలోకి పడిపోయిన బీఆర్ఎస్ వరుస ఓటములతో కకలావికలమవుతోందా? పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ కమిటీలన్నింటినీ రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకోవడం, అదే సమయంలో ఆయన కుమార్తె కవిత తనకు వ్యతిరేకంగా కొత్త పార్టీ పెట్టడం లాంటి పరిణామాల మధ్య అసలు తెలంగాణ భవన్లో ఏం జరుగుతోంది? కేసీఆర్ వేస్తున్న కొత్త ప్లాన్ ఏంటి? ఈ మొత్తం రాజకీయ సంక్షోభం వెనుక ఉన్న అసలు కథేంటో ఈరోజు బిగ్ స్టోరీలో చూద్దాం. కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ తప్ప కింద స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఉన్న అన్ని కమిటీలను రద్దు చేశారు. ఈ వార్తతో బీఆర్ఎస్ లో ప్రక్షాళన మొదలైందని కొందరంటుంటే ఇది పతనానికి సంకేతమని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఇదే సమయంలో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితే తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కొత్త పార్టీని ప్రకటించి తండ్రిపైనే తిరుగుబాటు బావుటా ఎగరేశారు. ఈ రెండు సంఘటనలకు ఖచ్చితంగా సంబంధం ఉంది. కుటుంబంలోనే మొదలైన ఈ రాజకీయ యుద్ధం బీఆర్ఎస్ భవిష్యత్తును ఎలా మార్చబోతోంది? బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సోమవారం నాడు జరిగింది. నిజానికి ఇది పండుగ చేసుకోవాల్సిన రోజు, కానీ తెలంగాణ భవన్లో వాతావరణం వేడిగా ఉంది. వరుస ఓటముల తర్వాత పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులోనూ ప్రధానమైనది రాష్ట్ర కార్యవర్గం మినహా అనుబంధ సంఘాలతో సహా అన్ని కమిటీలను రద్దు చేయడం. ఈ నిర్ణయం పార్టీ శ్రేణులకు షాక్ ఇచ్చినా ఇది ఊహించనిది మాత్రం కాదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు గాను కేవలం 39 సీట్లతో బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయి అధికారం కోల్పోయింది. ఆ దెబ్బ నుండి కోలుకోకముందే 2024 లోక్సభ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేకపోయింది. ఒకప్పుడు తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఉన్న పార్టీ ఒక ఎంపీ సీటు కూడా గెలవకపోవడం దాని చరిత్రలోనే అతిపెద్ద పరాభవం. ఈ ఓటమికి కారణాలపై సమీక్ష జరపాలని, పార్టీని పునర్వ్యవస్థీకరించాలని కార్యకర్తల నుండి తీవ్రమైన ఒత్తిడుంది. అందుకే కేసీఆర్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో ఆయన చాలా సీరియస్ గా మాట్లాడారు. ఇకపై ఈ ముఖాలు చూసి టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదు. గ్రౌండ్ లెవెల్లో కష్టపడి పనిచేసిన వారికే గుర్తింపు ఉంటుంది అని కేసీఆర్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్టీలో ఉంటూ వేరే పార్టీల వైపు చూసేవారిని, క్రమశిక్షణ ఉల్లంఘించే వారిని క్షమించేది లేదని ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అటోకాలు ఇటోకాలు వేస్తామంటే కుదరదు అంటూ పార్టీ నేతలకు తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. ప్రక్షాళనలో భాగంగా పార్టీ పునర్నిర్మాణ బాధ్యతలను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అప్పగించారు. జూన్ నుండి కొత్త సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మాన్యువల్ తో పాటు డిజిటల్ పద్ధతిలోనూ సభ్యత్వాలు స్వీకరించాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక బూత్ స్థాయి నుండి కొత్త కమిటీలను ఏర్పాటు చేసి వారికి ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ మొత్తం ప్రక్రియ ద్వారా పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం చేయాలనేదే కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. సరిగ్గా బీఆర్ఎస్ కమిటీల రద్దుకు కొన్ని రోజుల ముందు తెలంగాణ రాజకీయాల్లో మరో భూకంపం సంభవించింది. కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మేడ్చల్లో జరిగిన సభలో తెలంగాణ రాష్ట్ర సేన అనే కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించారు. గులాబీ రంగు జెండానే ఆవిష్కరించి తన తండ్రి పార్టీకి పూర్తి వ్యతిరేకంగా గళం విప్పారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మను కోల్పోయిందని, అందుకే తాను మళ్లీ పాత టీఆర్ఎస్ స్ఫూర్తితో ప్రజల్లోకి వస్తున్నానని కవిత స్పష్టం చేశారు. కేసీఆర్ ను ఒక మరబొమ్మగా అభివర్ణిస్తూ ఆయన చుట్టూ ఒక కోటరీ చేరిందని, ఆ కోటరీ నుండి తెలంగాణకు విముక్తి కలిగిస్తానని ఆమె సవాల్ విసిరారు. నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రిని అవుతా అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి ఇంతకంటే పెద్ద దెబ్బ మరొకటి ఉండదు. సొంత కూతురే ఎదురు తిరిగి అదే టీఆర్ఎస్ పేరును పోలిన పేరుతో అదే గులాబీ జెండాను లాక్కోవడం రాజకీయంగా పెను సవాల్. ఈ పరిణామంపై బీఆర్ఎస్ నాయకత్వం నుండి ఆసక్తికరమైన స్పందనొచ్చింది. కవిత కొత్త పార్టీ ఆమె వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు కేటీఆర్ స్పందిస్తూ చాలా పార్టీలు వస్తూ ఉంటాయి, అందరి గురించి మాట్లాడడానికి మాకు టైం లేదు అంటూ తేలిగ్గా కొట్టిపారేశారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ కేసీఆర్ కుటుంబమంతా ఒకటే, వీళ్లంతా ప్రజల ముందు డ్రామాలాడుతున్నారు అని వ్యాఖ్యానించారు.
ఏదేమైనా కవిత కొత్త పార్టీ ఏర్పాటు బీఆర్ఎస్ లో ఒక తీవ్రమైన అంతర్గత సంక్షోభం ఉందనడానికి బలమైన నిదర్శనం. వరుస ఓటముల తర్వాత కేసీఆర్ ఆత్మ విమర్శలో పడ్డారన్నది నిజం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అనేక కారణాలున్నాయి. 10 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకత ఒక అంశమైతే సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద ప్రజల్లో ఉన్న తీవ్రమైన అసంతృప్తి అధిష్టానం పట్టించుకోలేదన్న విమర్శ గట్టిగా వినిపిస్తోంది. చాలా మంది సిట్టింగ్లు ప్రజలకు అందుబాటులో ఉండరని, వారి చుట్టూ ఒక వలయం ఏర్పడిందని, కార్యకర్తలను కూడా పట్టించుకోలేదని ఆరోపణలున్నాయి. అయినప్పటికీ కేసీఆర్ మొండిగా వాళ్లలో చాలా మందికి మళ్లీ టికెట్లిచ్చారు. తన ముఖం చూసి ఓటేస్తారని భ్రమపడ్డారు. ఈ నిర్ణయమే పార్టీని దెబ్బతీసిందని విశ్లేషకులు అంటున్నారు. ఈ తప్పును కేసీఆర్ ఇప్పుడు గుర్తించినట్లు కనిపిస్తోంది. పార్టీలో చురుగ్గా పనిచేసే వారికే టికెట్లు అని ఆయన గట్టిగా ఇప్పుడు చెబుతున్నారు. ప్రజల్లో తిరగని వారికి, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని వారికి భవిష్యత్తులో అవకాశాలు ఉండవు అని క్లారిటీ ఇచ్చారు. 2018లో 88 సీట్లతో గెలిచిన పార్టీ కేవలం 5 ఏళ్లలో 39 సీట్లకు పడిపోయిందంటే నాయకులకు ప్రజలకు మధ్య గ్యాప్ ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. లోక్సభ ఎన్నికల్లో 0 సీట్లు రావడం ఈ వైఫల్యానికి పరాకాష్ట. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన పేరుతో ప్రజల్లోకి వెళ్తోంది. బీఆర్ఎస్ హయాంలోని లోపాలను, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి అంశాలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తోంది. దీన్ని సమర్థవంతంగా తప్పించుకోవడంలో బీఆర్ఎస్ విఫలమవుతున్నట్లు అనిపిస్తోంది. జిల్లా స్థాయిలో సమన్వయం కొరవడి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలున్నాయి. అందుకే కమిటీలను రద్దు చేసి పార్టీని క్షేత్రస్థాయి నుండి పునర్నిర్మించడం ద్వారా ఈ సమస్యలను అధిగమించొచ్చని కేసీఆర్ భావిస్తున్నారు. కేసీఆర్ తన ప్రసంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో వైఫల్యం, పాలనలో లోపాలపై ఫైర్ అవుతున్నారు. అయితే అదే సమయంలో బీజేపీ విషయంలో ఆయన వైఖరిలో మార్పు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ ఏర్పాటును అవమానిస్తూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ ఖండించినా కేంద్ర ప్రభుత్వ విధానాలపై మునుపటిలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం లేదని అర్థమవుతోంది. రెండు 2024 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి బదిలీ అవ్వడం వల్లే ఆ పార్టీ తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలిచిందని, కాంగ్రెస్ ను దెబ్బతీయాలనే వ్యూహంతో కేసీఆరే పరోక్షంగా సహకరించారని ఒక వాదనుంది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉండడంతో దాన్ని ఎదుర్కోవడానికి భవిష్యత్తులో బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే కవిత కొత్త పార్టీ పెట్టడం, ఇతర నేతల పర్యటనలపై వస్తున్న ఊహాగానాలు ఈ రాజకీయ సమీకరణాలను మరింత కష్టంగా మారుస్తున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ ఒక సంధి దశలో ఉంది. కేసీఆర్ తీసుకున్న కమిటీల రద్దు నిర్ణయం పార్టీకి కొత్త ఊపిరినిస్తుందా, లేక అంతర్గత విభేదాలతో మరింత బలహీనపడుతుందా? కవిత కొత్త పార్టీ కేసీఆర్ కుటుంబంలో మొదలైన రాజకీయ సమరమా, లేక రాజకీయ వ్యూహమా? రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలు ఎలా మలుపు తీసుకోబోతున్నాయి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ తన చరిత్రలోనే అత్యంత గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. వరుస ఓటములు, అంతర్గత కుమ్ములాటలు, ఇప్పుడు కుటుంబంలోనే మొదలైన తిరుగుబాటుతో పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడింది. ఈ సంక్షోభం నుండి బయటపడడానికి కేసీఆర్ ప్రక్షాళన అనే ఆయుధాన్ని చేతబట్టారు. కమిటీల రద్దు, కొత్త సభ్యత్వ నమోదు, క్యాడర్ కు శిక్షణ వంటి చర్యల ద్వారా పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన వేస్తున్న అడుగులు సొంత కుటుంబం నుండే ఎదురవుతున్న సవాళ్లను తట్టుకుని ఎంతవరకు ఫలిస్తాయన్నది చూడాలి. అధికారం కోల్పోయాక ఒక ప్రాంతీయ పార్టీ మనుగడ సాగించడం ఎంత కష్టమో కేసీఆర్ కు తెలియంది కాదు. ఈ అగ్ని పరీక్షలో గులాబీ బాస్ ఎలా నెగ్గకొస్తారో వేచి చూడాలి. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9+ న్యూస్.